యువతకు ఉద్యోగాలు ఇస్తామని పవర్లోకి వచ్చిన బీఆర్ఎస్ ఆ తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ తర్వాత కల్వకుంట్ల ఫ్యామిలీలోనే 5గురికి జాబ్స్ తెచ్చుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఒక్క గ్రూప్ 1 ఉద్యోగాన్ని భర్తీ చేయలేదన్నారు. యువతను నట్టేట ముంచిన బీఆర్ఎస్ కు అసలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్. ఉద్యోగాల భర్తీ పైన బీఆర్ఎస్ నాయకులు మా ప్రభుత్వాన్ని విమర్శించడానికి ముందుగా ఖండిస్తూ ఉన్నాం. నిరుద్యోగుల గురించి ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదనే మాట ముందుగా చెబుతూ, అందులోనూ ప్రధానంగా కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ఎంత మాత్రం కూడా నిరుద్యోగుల గురించి కానీ యువత గురించి కానీ మాట్లాడేటువంటి నైతికత అసలుకే లేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పి యువతకు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ ఇంటికో ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పినటువంటి హామీలు ఇస్తూ అధికారంకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా అసలు గ్రూప్ 1 అధికార నియామకం చేయాలనేటువంటి ఆలోచన కూడా రానటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు నిరుద్యోగ యువత గురించి మాట్లాడేటువంటి కార్యక్రమం ఇది కపట ప్రేమ. లాల్ బహదూర్ స్టేడియం వేదికగా, శిల్పారామం వేదికగా, అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఉద్యోగ నియామకాలను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటివి ఈరోజు దాదాపు 70,000 ఉద్యోగాలు గులాబీ కడ ఒప్పుకున్నటువంటి జీవన్ రెడ్డి గారు కూడా అబద్ధాలు మాట్లాడిన మాటల్ని ఈరోజు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పని అనేక బహిరంగ సభల్లో కానీ నిన్నటి రోజు బీఆర్ఎస్ భవన్లో వారు మాట్లాడుతూ 17,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పిన మాట చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ భవన్లో పోగానే ఇప్పటికే అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ భవన్. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అనేక సందర్భాలు చెప్పినాం. అందులో జీవన్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ భవన్ పోగానే అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నటువంటి సందర్భాలు చూస్తే ఈరోజు మేమందరం కూడా ఈ విధానం సరికాదనే మాట దీన్ని తీవ్రంగా